నవ్వొచ్చింది నాకు. అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆళ్ళు పాతోళ్ళు ఏందనంటే ఎప్పుడన్నా నిన్ను తిట్టాలి అని అంటే కోపంకి రావాలనంటే సాత్రాలతోటే కౌంటర్లు ఎదురు నిన్ను దెప్పినట్టు మాట్లాడాలన్నా వ్యంగ్యంగా అది చిన్న వయసు మనకు అర్థం కావు, కానీ వాళ్ళకు అన్నీ వచ్చే సాత్రాలు వాళ్ళు ఇడుతూనే ఉంటారు మన మీద అట్లా. అయితే మా అమ్మమ్మ ఏమంటుండే అంటే నన్ను అప్పుడు మాకు ఇంట్లో టాయిలెట్ ఉండకపోయేది, కుంట్లకు పోతుంటిమి దొడ్డికి పొద్దుగా లేవగానే ఊరు కూడా కుంట్లకు అందరూ ఊరోళ్ళందరూ. సో మా మన్మన్కి ఎరగబోయి అది అటే పెట్టేస్తుండే, ఎందుకంటే అది ఎంబన్ని ఉంటుంది కాబట్టి రాంగా తెచ్చుకుంటుండే, కానీ అది అటే పెట్టేస్తుండే. నేను వేరేటోళ్ళ ముంగట అంటే నాకు మానవం అనిపిస్తుంది, నీ అవ్వ ఉర్రకే అని అంటుంటే అవు మరి అది అన్నే పెట్టి మళ్ళీ తెల్లరి మళ్ళీ లెంక పోతుంటివి, అయ్యో నిన్న అచ్చే ఎన్న పెట్టచ్చే అని నీది గట్టినే యాది మరుపులు అని అంటుండే. ఏదైనా పని చెప్తే సపోజ్ ఫెయిల్ అయినాం అనుకో, పని ఫెయిల్ అయితే ఇట్లా కాదు ఇట్లా వేయాలని చెప్తుండే, కానీ వ్యంగ్యంగా మొగోడని మొలకలక పోతే ఎల్కాని చూసి ఎల్లెలకల వాడరాట నియాస్ ఉంటాడు అంటుండే. ఈ మొగోడేంది మొలకలక ఓడేంది ఎల్లికల ఇది అర్థం కాక ఇక అప్పుడు అన్నీ గిట్నే కోతిగా అన్నీ మాటను పాట లెక్క పాడుకుండు అట్లా ఉంటుండన్నట్టు. ఇక ఇట్లనే ఇక కట్టెపట్టుకొని కట్టెపట్టి ఊరవతలకు పోయి ఆ చెట్టును పాల సముద్రం చెట్టు ఇట్లా కొట్టుకుంటా యుద్ధం చేసినట్టు ఇట్లా ఆకులని ఇట్లా అనుకుంటా మొత్తం ఇట్లా ఆకులు జీర్ణ కొద్దీ ఇక నేనే మొత్తం యుద్ధం చేస్తున్నా ఇక గెలుతున్నా అన్నట్టు అట్లా హమ్మింగ్లో. అప్పుడు కూడా సేమ్ ఒకటి హిందీ సాంగ్ ఫేమస్ నడుతుండే, మగవాడ నీవాడు మొల్కల్క పోతే ఎల్కను యూసి ఎల్కను యూసి ఎల్లెల్కల మగవాడ నీవాడు అల్కా పోతే మొల్కను యూసి ఎల్లెల్కల పడ్డడురా ఇవి ఇట్లా వాడుతుంటే అది ఇందులో ఏం పాట ఉండే అని నేను అడగా, మీకు అర్థమైంది ఆల్రెడీ. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.